అమ్మో సరిగ్గా వినపడట్లేదు కనపడట్లేదు. చిచ్చి అబ్బాబ్బాబ్బా ఒకటే ఒళ్ళు నొప్పులు పడుకొని ఏంటో మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన ఫోన్లో. అబ్బో ఇంపార్టెంట్ మ్యాటర్ అట్టుంది బాబోయ్. ఈ విషయం అయితే ఖచ్చితంగా వినాలి నేను. అమ్మా ఆయన ఎవరో తెలియదు, మా ఇంటి ముందు ఫోన్ మాట్లాడుతున్నాడు. వామ్మో కోన్ కీసి గొట్టమంటున్నాడు తాత. ఏదో మొత్తానికి డబ్బులకు సంబంధించింది. తాత అసలు ఇచ్చేటట్టే లేడు. అయ్యయ్యో పాపం. వినపడట్లేదంట. తాత కొంచెం వయసు పెంచి ఏం వినపడి సాగట్లేదు. ఏందో ఫోన్ గీసి కొట్టమంటున్నావు, డబ్బులు అంటున్నావు, అర్థం అవ్వట్లేదు. సరిగ్గా పెద్దగా చెప్పవయ్యా. ఎవడేమో గేటు తీయట్లేదు రావడానికి బయటికి. క్లారిటీ కావాలి మనకి. ఏంది తాత ఆపావు? చిన్నగా మాట్లాడుతున్నావు ఇంకా. నేను వింటున్నాననే ఏమి? హాయ్ మొయ్, నీకెందుకు వాళ్ళతోటి? ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు ఏగలు ఒకటి సోది కొరికి పారతో ఎంత ఉత్కంఠం అంటేనండి, అసలు ఎంత ఉత్కంఠమో చూడండి. ఎవరో ఫోన్ మాట్లాడుకుంటుంటే మార్గం మీద కూర్చో తాత. మధ్యలో ఏం నించుంటావు? మార్గం మీద కూర్చొని మాట్లాడి నాకు కూడా బాగా వినపడింది. మమ్మీ నీళ్ళు తాగే కొంచెం తాగుతాడు తాత. ఇంపార్టెంట్ మ్యాటర్ అంట. ఏంది ఆయన్ని తిడుతున్నావా? దవడ బాగలు పెడతాడు. నన్ను ఎందుకు బాగా కొడతాడు మా తాత? ఏంద్రా బూతులు తిడతాను పాపం. ఎవరైనా బయట వెళ్తున్నా, ఎవరైనా ఏదన్నా మాట్లాడుకుంటున్నా, ఎవరైనా ఫోన్ మాట్లాడుకుంటున్నా ఇంక రాడు, అక్కడే కూర్చుంటాడు. ఏం చూస్తాడో ఏం ఆలకిస్తాడో నాకు అస్సలు అర్థం కాదు. అస్సలు రాడు. ఎంత కదిలిచ్చిన ఒరే రారా రారా అన్నా రాడు. వాళ్ళు వీడు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతేనే లోపలికి వస్తాడు. వాడికి ఎంత ఉత్కంఠమో. మనుషులు మనలాంటాలో ఎవరైనా ఫోన్ మాట్లాడుకుంటుంటే వినాలని అనిపిస్తుంది కదా, వీడికి కూడా అండి ఎంత ఉత్సాహమో ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటుంటే.